అధికారిక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. ఇప్పటికే సీఎం కుర్చీ కోసం సీఎం సిద్ధారామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య పోరు కొనసాగుతూ ఉండగా తాజాగా 30 మంది ఎమ్మెల్యేలు హస్తనకు బయలుదేరారు. వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే గోపాలకృష్ణ తెలిపారు. కొంతమంది నేతలు 4-5 సార్లు అవకాశాలు ఇచ్చారని ఈసారి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా చెప్పారు. అయితే తాము చేస్తున్న డిమాండ్లలో ఎలాంటి వివాదం లేదని, హైకమాండ్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేశారు గోపాలకృష్ణ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ ముస్లిం మొదలైందని చెప్పొచ్చు. కేబినెట్ విస్తరణకు సంబంధించి సీనియర్లు ఇటు ఇప్పటికే సిద్దిరామయ్య వద్ద పట్టుబడ్డ పరిస్థితి ఉంది. అయితే అసనకు 30 మంది ఎమ్మెల్యేలు నిన్న రాత్రి చేరుకోవడం జరిగింది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలంటూ కూడా ఇటు ఏఐసిసి పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. ముఖ్యంగా ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసి కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన వివరించే అవకాశాలు కనపడుతున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే సిద్దిరామయ్యను కోరడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకమాండ్ ను కలిసి తమ విజ్ఞప్తి చేయాలనేది కూడా ఈ యొక్క 30 మంది ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీకి రావడం జరిగింది. అయితే దీని వెనకాల డీకే శివకుమార్ ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన ఇప్పటికే సీఎం కుర్చీ కోసం ఆయన అనేక సార్లు కూడా ఇటు కేంద్ర పెద్దలు ఎవరైతే మల్లికార్జున ఖర్గే, అదే విధంగా రాహుల్ గాంధీ వీరి వద్ద కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. 2.5 సంవత్సరాల షేరింగ్ విధానంలోనే సిద్దిరామయ్యను సీఎం గా చేసేందుకు తాను అప్పట్లో ఒప్పుకున్నానని, హైకమాండ్ కూడా తనకు సీఎం పదవి 2.5 సంవత్సరాల తర్వాత ఇస్తున్నట్టు కూడా అప్పట్లోనే మాట ఇచ్చిందంటూ కూడా ఆయన అధిష్టానానికి గుర్తు చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా 30 మంది ఎమ్మెల్యేలు హస్తినా బాట పట్టడం వెనకాల కూడా డీకే శివకుమార్ పాత్ర ఉంది అనేది కూడా కొంత రాజకీయంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సీనియర్లకు, అంటే గతంలో కూడా మంత్రిగా పనిచేసిన వారికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్త వారికి అవకాశాలు కల్పించాలి అంటూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలంతా కూడా అధిష్టానం వద్ద తమ విజ్ఞప్తి చేసేందుకు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కర్ణాటక రాజకీయాలు ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఎప్పుడు చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతూ వస్తుంది. సీఎం కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరపాల్సిందే అంటూ కూడా 30 మంది ఎమ్మెల్యేలు హస్తినాకు రావడం అనేది రాజకీయంగా కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ గోపి.